హాయ్ నమస్తే, ఎట్లున్నారు? సో సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ వస్తే కెనడాలో పండగ వాతావరణం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే జనరల్గా మనకి గ్రీనరీ కనిపించదు. వింటర్లో గ్రీనరీ లేకుండా పోతుంది కదా, లెస్ డే లైట్ వల్ల కావచ్చు, లేకపోతే స్నో వల్ల కావచ్చు, చెట్లన్నీ చచ్చిపోయి ఉంటాయి. ఇది మే ఫస్ట్ వీక్ వీడియోని పెడుతుంది. సో మే ఫస్ట్ వీక్ అంటే ఇప్పటికీ 2 డిజిట్ టెంపరేచర్ వస్తుంది, 15 to 20 అట్లా పెరుగుతూ ఉంటుంది మెల్లిగా. సో ఈ టైంలో ఏమవుతుందంటే అందరు గార్డెనింగ్ మీద మనసు వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ వచ్చినప్పుడల్లా మళ్ళీ పెట్టుబడి పెట్టి లైక్ వాళ్ళ ఫ్రంట్ యార్డ్లో, బ్యాక్ యార్డ్లో కూరగాయలు, పువ్వులు, చెట్లు ఇట్లాంటివన్నీ వేసుకుంటూ ఉంటారు. సో మనం కూడా మనకున్న కొంచెం చిన్న బాల్కనీలో గార్డెనింగ్ చేద్దామని స్టార్ట్ చేసినాము. ఇది లాస్ట్ సీజనే మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు. ఇది వేసినాము లాస్ట్ సీజన్, వింటర్లో తీసినాము. మళ్ళీ ఇప్పుడు వింటర్లో తీసి దీన్ని లాకర్ రూమ్లో వేసుకున్నాం. స్నోకి పాడైపోయామా అని. ఇప్పుడు వింటర్ అయిపోయింది. సమ్మర్ మే ఫస్ట్ వీక్ ఇది ఓపెన్ చేస్తుంది. నాకు ఇట్లా గ్రాస్ వేసి చెట్లు పెట్టి ఇక్కడ కూర్చొని ఈవినింగ్స్ టీ తాగుతుంటది. లాస్ట్ ఇయర్ అంతా చేసినా వీడియో పెట్టలేదు. అది ఇది కలిపి పెడదాం. ఇవాళ నాకు మూడ్ లేదంటే తీసింది, తీసుకొచ్చింది, ఓపెన్ చేస్తుంది, వేస్తుంది, చూసుకుంటా. ఓకే, నిన్నేం చెయ్యమంటలేను కదా, ఒక సైడు నిన్నేం చెయ్యమంటలేను కదా, ఒక సైడు ఇదంతా కుండీలు పెడదామని ప్లాన్. ఇదంతా తెచ్చిపెట్టినాం. ఈ మొక్కలు కొన్నాం నిన్న. స్ట్రాబెరీ, టొమాటో, గార్డెన్ పెరెనియల్ చామంతి పూలు లాంటిది. ఇది పాతయి, ఇవి కొత్తవి. అసలు ఈ కాండోకే నువ్వు ఆవుతలేవు. ఇండిపెండెంట్ హౌస్ ఉంటే గార్డెనింగ్ అసలు ఫార్మింగ్ చేసేదాన్ని కావచ్చు. అవి నాకు ఇవి ఎట్లా ఆర్గనైజ్ చేయాలని చెప్పి ఒక ప్లాన్. సరే చేసుకో. మట్టి లేదు కదా ఇవాళ, పోతున్నాం. మట్టి తెచ్చుకోవాలి, పోవాలి ఇప్పుడు. ఇట్లా చూడు ఎంత బాగుంది. ఇట్లా ఇది నా ప్లాన్ ఉండే, ఇట్లా రావాలి అని. అబ్బని కుర్చీలు కూడా వేస్తున్నావా? ఇట్లా కుర్చీలు, ఈ లైటింగ్ సెటప్ చేయాలి. ఓకే, వేసుకొని ప్రశాంతం. ఇక్కడ ఇంకా అన్ని చెట్లు పెడితే ఇంకా సూపర్ ఉంటుంది. చాయ్ చాయ్ చేస్తా. ఎక్కడానా ఇక్కడ కూర్చుంటాను. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ కుండీలలో వాటర్ పట్టాలి. అది సారీ, మట్టి లేదు, జస్ట్ కుండీలు ఉన్నాయి మా దగ్గర. పాట్స్ ఉన్నాయి. ఆ పాట్స్లో సాయిల్ కొనుక్కరావాలి. ఇప్పుడు పోయి కొనుక్కరావాలి. 50 లీటర్ బ్యాగ్ ఎంత ఉంది? 50 లీటర్ బ్యాగ్ $14 ఉంది. ఒక్క 50 లీటర్ సరిపోద్దా లేదా తెలియట్లేదు. ఒకటి తెద్దాం ఫస్ట్ అయితే. కుండీలు ఆడ చూపించి ఆమెను అడగాలి, వాళ్ళని అడగాలి, అక్కడ వర్క్ చేసే వాళ్ళని ఎన్నింటికి వస్తుంది అని చెప్పి. ఎండ కాగట్లే. నువ్వన్న స్లీవ్స్, ఫుల్ స్లీవ్స్ వేసుకొచ్చావు, నేను మొత్తం టీషర్ట్. ఆహా, సన్ తగులుతుంది మంచిగా ఎండ. Okay. For vegetables or flowers. Okay. Okay, so one of those bags should be enough in that one. Pot? Yes? How many can I expect in the potting mix bags? Yeah, first of all, you're going to drill a hole at the bottom, right? Okay. Yeah, so that the water can get out, so it doesn't turn into a swimming pool in there. Okay. And then you're going to use potting. ఒక్క పాటికి 25 లీటర్స్ ఒకటి పడుతుందంట. దాని కాస్ట్ చూస్తే $8. నువ్వు ఎన్ని కొన్నావు? 5 6 అనుకో. 6 పాటలకు కావాలి. 6 8 48.
50 ప్లస్ ట్యాక్స్ 60, 4,000 5,000 అవుతుంది ఇప్పుడు బాల్కనీలో ప్లాంట్స్ పెట్టడానికి ఇండియన్ రూపీస్లో. 50 లీటర్ 2 పట్టుకోబోతున్నాం ప్రస్తుతానికి. రెండు సరిపోతాయి అంటావా? ఎందుకైనా మంచిది ఇంకోటి తీసుకుందామా? చాలు $16 ఉంది ఒకటి. ఓకే, ఈ చిన్నది ఒకటి తీసుకోవాలంతా. నిజమే సరిపోదు, ఎట్లా అది కొనుక్కుంటున్నాం. మట్టి కొండాలంటే నాకు ఏదో కొత్తగా ఇండియాలో కూడా కొన్నాం కదా ఒకసారి మనం. అది ఓకే, ఆడేదో $100 200 అనిపిస్తుంది. ఈ ఒక్కసారి కొంటే నీకు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ టైం కొనవసరం లేదు కదా. దీనికి ఏదన్నా అదే 6 months వరకు వస్తుంది అన్నారు కదా. మోర్ బ్లూమ్స్ ఫర్ మోర్ కలర్ ఫీడ్స్ అప్ టు 6 months. దీంట్లో ఫుడ్ దానికి కావాల్సిన ఎరువులు 6 months వరకే పనిచేస్తాయి. తర్వాత ఒక ఓన్లీ ఫుడ్ కొంటే అయిపోతుంది కదా, ఇంత కొనవసరం లేదు కదా. నీకు ఏదొద్దు. చికెన్ మటన్ తెచ్చుకుందామా? $100 పెట్టైనా $100 పెట్టి చికెన్ మటన్ తెచ్చుకుందామా? ఓకే, నాకు ఇష్టమే చేయడం అయినా. కాకపోతే మట్టి కొనాలంటే ఒక గుంతదో అక్కడ వస్తుంది మట్టి. బంతి పూల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి? ఇవి బాగుంటాయి. అయింది మట్టికి. ఇంకా మట్టికి పడుతుందేమో అని కూడా అనిపిస్తుంది. ఇంకొక పెద్ద బ్యాగ్ పడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. మాకు రైతు బంధు లేదా సార్? ఇంకెంత ఉంది పెట్టుబడి? ఇంకొక $20 పడుతుండొచ్చు. మొక్కలు తేవాలి ఇంకా. మొక్కలు అయిపోయి చాలా. అవలీలకి ఎత్తేస్తూ మేము రైతు బిడ్డలు. తక్కువ ఒకవేళ నేను కాల్ చేసిన కదా టూల్స్ ఉంటాయి. ఓకే, అన్నీ నింపాయి. నేను పోతున్నా. ఇట్లా అనాలి. బ్లౌజులు లేవు, బతికిపోయినా అనుకుంటాను కదా. అమ్మ బ్లౌజులతోనే చేసినట్టు ఇంటికాడ అంతా ఇండియాలో. ఒకటి అయిపోయింది, ఇది రెండోది. నా డ్రెస్ మీద ఎట్లా పడ్డది చూడుగా. సందర్భాన్ని దగ్గర అవుట్ఫిట్ వేసుకోవాలి. ఇది వేసుకుంటారా గార్డెనింగ్కి? సో నాకు తెలిసి ఇంకో పెద్ద పడుతుంది. అంతే సరిపోతుండొచ్చు. సరిపోతుంది, కొంచెం మిగులుతుంది కూడా. ఈ చిన్నది ఒకటి మిగులుతుంది ఇప్పుడు మన దగ్గర. అదే రిటర్న్ తీసుకుంటారా? రిటర్న్ తీసుకుంటారు అనుకుంటున్నా. తీసుకోకపోతే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ఎందుకు మన కెనడా బండి ఇన్స్టా పేజ్లో పెడదాం. చెర్రీ టొమాటో $2 శాప్లింగ్ తీసుకొచ్చి ఇట్లా వస్తుందా అని ట్రై చేస్తున్నా. ఇది తర్వాత ఎప్పుడన్నా వాడచ్చు కదా. ఇట్లా వస్తుందా అని ట్రై చేస్తున్నా కానీ వస్తలే. ఇది మనం ఎప్పుడన్నా ప్లాంటింగ్ చేసుకోవచ్చు చిన్నగా. ఫస్ట్ ప్లాంటింగ్ ఫర్ ద సీజన్ 2024 టొమాటో. దండం పెడతాం దేవుడా, నీతో తిట్ల పడకుండా అన్నీ మంచిగా పూసి కాసి కొంచెం సెంటర్ చూసుకో. పాజిటివిటీ వచ్చేటట్టు చూడు స్వామి. డయామీటర్ చూసి సెంటర్ పెట్టాలి మధ్యలో కరెక్ట్. గ్యాస్ చెప్తారు కొంచెం ఇటే పెట్టు. సెంటర్ అంటే ఎంత బాగుంటుంది. అయిపోయింది చెట్టు, ఇంకేమున్నది పెట్టడానికి. పెట్టేసిన అయిపోయింది. నీతో గిట్ల గొడవ పడద్దని ఇప్పుడు మొక్కినా, మళ్ళీ గొడవ పడు నాతో. ఇది అయిపోయింది, అడ పెట్టేసేవా. నెక్స్ట్ చెట్టు స్ట్రాబెర్రీ. ఇది ఎట్లా వస్తుంది? హార్వెస్టింగ్ 80 days ఏదో ఉంది కదా. ఈ 75 daysలో వస్తుందంట. 75 daysలో ఒక కాత కాస్తుంది. మధ్యలో ఉందా? మధ్యలో. ఓకే, మధ్యలో. ఓకే, హోప్ ఇది సరే హోప్ ఇది హార్వెస్టింగ్కి వచ్చి మంచిగా ఒక ఇది $4 పెట్టి కొన్నాం. ఇది $4 పెట్టి కొన్నాం.
$4 మట్టు కన్నా స్ట్రాబెరీ స్ట్రాబెరీ పళ్ళు దొరుకుతాయేమో అని హోప్ చేద్దాం. ఏం లేదు, జస్ట్ ఒక హ్యాపీనెస్ అన్నమాట. ఇక్కడ సమ్మర్ వచ్చిందంటే డిప్రెషన్ నుంచి తప్పించుకోవడానికి ఒక వే అన్నమాట ఇది ప్లాంటింగ్ అనేది. ఇట్లా పెడతాం, పెరుగుతుంది కదా చెట్టు అయితే. ఒకటి ఇది ఇలా పెట్టుకో, పెట్టాలి నెక్స్ట్ అదే దాన్ని బట్టి నెక్స్ట్ అదే స్టెప్. దీనికి ఎంత వాటర్ వేయాలి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ అదే స్టెప్ మర్చిపోయినా. ఇది కూడా స్ట్రాబెరీ. ఇది లాస్ట్ ఇయర్ కొన్న పాలకూర గింజలు. సో ఇది ఎట్లా పెడతారో నాకు గుర్తులేదు. లాస్ట్ ఇయర్ పెట్టిన ఆకులు కూడా వచ్చినాయి, బట్ ఎట్లా పెడతారు అనేది మర్చిపోయినా. గింజలు పోసి దీని మించాలి ఒక సన్న లేయర్ మట్టేద్దాం. మళ్ళీ పాలకూర గింజలు వస్తుండొచ్చు. డెప్త్ ఆఫ్ సోయింగ్ 1 to 2 సెంటీమీటర్. అదే దీని మీద ఇంకో లేయర్ వేస్తే నీకు సరిపోతుంది. తర్వాత హార్వెస్టింగ్ ఇన్ 2 to 3 months. 3 monthsకి వస్తుందా ఇది? 3 months పడుతుంది. నువ్వు ఇల్లు వేసి ఏది ఇంత పెద్ద పొలంలా వేసి 3 months వెయిట్ చేస్తే నీకు ఎన్ని కొట్టలు రావాలి పాలకూర. ఏదో ఒక్క కట్ట వచ్చినా, ఒక్కరోజు పాలకూర పప్పు వండి పెట్టు చాలు నాకు. ఒక్కరోజు వచ్చినా బెటరే కదా. చూద్దాం. లెట్స్. గింజలు తెలుసా? తోటకూర ఎక్కడి తెలుసా? లాస్ట్ టైము మనము ఒక ఫామ్లో హార్వెస్ట్కి పోయినాం, చూసినావా? వెజిటబుల్ పికింగ్కి జూడీస్లో. అక్కడివి ఉన్నాయి. ఇవంట తోటకూర చెట్లు అంట, నాకు తెలీదు. మా మమ్మీ చూసి ఇవి తోటకూర అని చెప్తే అప్పుడు కొన్ని ఇవి పట్టుకొచ్చుకున్నా. జేబులు వేసుకొచ్చినప్పుడు ఇదేనా జేబులు ఉండే? యా, నాకు గుర్తుకెళ్ళలేదు. తోటకూర ఇవన్నీ వేసేస్తా. ఒక్కటన్నా పెరగ. ఒకరోజు బెండకాయలు కొనుక్కొచ్చిన, ఒక కాయ ముదిరిపోయింది. అది ఎట్లా వండలేం కదా అని పక్కకు పెట్టిన. ఇప్పుడు పక్కకు పెడితే దాంట్లో గింజలు వచ్చినాయి. ఇప్పుడు ఇది చెట్టు వస్తుందా రాదా? మొత్తం చెట్లంతా నేను పెడితే లాస్ట్కి నీళ్ళు వస్తే అయిపోతుంది. ఇదే పెద్ద పని యాక్చువల్గా. ఎందుకంటే నాకు అంత నిమ్మలంగా నీళ్ళ పోసి ఓపిక ఉండదు. కొన్ని పోయి మళ్ళీ రేపు మళ్ళీ పోద్దాం. పొద్దున పోస్తే మరి సెట్ అవుతుంది. పెరగక ముందుకే నేను దానికి అది తెచ్చిపెట్టిన, సపోర్ట్ తెచ్చిపెట్టిన. ఎందుకంటే రేపే కాయలు కాస్తాయి కదా బరువుకు. ఇంత పద్ధతిగా వస్తున్నది అసలు చెట్లకు నీళ్ళు. ఉంటుంది సాంప్రదాయం. ఎక్కడ వస్తాను? మట్టి పడ్డది ఇక్కడంతా. మట్టి పడితే తూడ్చుకోవాలి. కింద పోయినాయి అనుకో వాటర్, ఇగో అట్లా కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇస్తారు. హలో, ఒకవేళ రిటర్న్ తీసుకోకపోతే కెనడా బండి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడదాము. ఎవరికైనా కావాలి కాదు, నేనేం చేస్తా తెలుసా? అటు నుంచి అంటే డాల్రామ్ అవే 2 కుండీలు పెట్టు. ఈడోటి ఆడోటి పెట్టు. ఓకే. హలో, తీసుకుంటారంటనా? ఓకే. ఎన్ని రోజులు నాకు ఇది ఒకటి ఉంది తీసుకుంటావు అంటే ఎన్ని రోజులు అయింది దగ్గర అంటే నిన్ననే తీసుకుపోయినా 3 తీసుకుపోయినా ఒకటి మిగిలిందని చెప్పిన. సంవత్సరం అవుతుంది తీసుకోరా మీరు అని అడగాలి. $9 ఇచ్చే బ్యాగ్. $9 డైరెక్ట్ కార్డులకు యాడ్. కొంచెం సాటిస్ఫాక్షన్ ఉందా ఇప్పుడు? 45 అయింది కదా నిన్న. ఇది మన ఫైనల్. థ్యాంక్ యూ నవీన్ శైలు ఫర్ బాల్కనీ స్పాన్సర్షిప్.